మూలుగుతూ రాస్తూ ఈ ప్రపంచానికి, మానవ జీవితానికి లైఫ్ అంటే ఏంటో పర్పస్ నేర్పిస్తూ, అసలు దేని కొరకు ఎక్కువ పరిగెట్టకండి, ఏది ఎక్కువ రోజులు ఉండదు, ఎక్కువ రోజులు ఏది ఉండదు, దాని కొరకు మీరు ఫీల్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోకండి. నేను డబ్బులు సంపాదించలేకపోతున్నాను, దాని కొరకు నువ్వు తెగ ఫీల్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతే నేను అడుగుతున్నాను, డబ్బులు సంపాదించడం కూడా తర్వాత, ముందు నిన్ను జాయిన్ చేయడానికి డబ్బులు ఉండవు ఏమనుకుంటున్నా, వస్తాయి. ఎంతవరకు బతకాలో అంతవరకు దేవుడు ఇస్తాడు. చాలా మంది ఫీల్ అయిపోతారు. ఏమని ఫీల్ అవుతారు? ప్రేమించుటకు ద్వేషించుటకు ఉంది అక్కడ. ప్రేమ ఇడికి చదువు ఎక్కదు, పెద్దల మాటలెక్కు, ఏ మాటలెక్కు, ఎందుకు అలా తిరుగుతున్నావు కాలు కాలినా అని అనక నెక్స్ట్ ఏంటో నాకు తెలియదు. ఎందుకు అలా తిరుగుతున్నావు అంటే అలా తిరుగుతాడు. ఈ ఈదుల్లో బైక్ కొడతాడు, అలా కొడతాడు, పెద్ద హడావుడి చేస్తుంటారు. ఈ పోటుగాలు విప్లవకారులు పుట్టారని రాత్రులు సరిగ్గా 12 గంటలకు మన ఈదులో హడావుడి చేస్తారు, కేక్ కట్ చేస్తారట. కేక్ ఎందుకంటే మరి గాంధీ తర్వాత గాంధీ పుట్టాడు కదా మనకి. అది ఈ కేక్ కట్ చేయడానికి రౌండ్ సర్కిళ్ళు, జీరో కట్లు, బైకులు, సైలెన్సర్లు బీకాడు, హడావుడి స్పీడ్గా తోలుతారు. ఈసారి నేను అడుగుతున్నానండి, ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఈ విషయంలో కంప్లైంట్ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళ రచ్చ తోలకాలు ఇలా ఎలా పడితే అలా తోలితే, వీడి పనికిమాల తోలకాలకి చిన్న చిన్న పిల్లలు ఈదుల్లో ఆడుకుంటారు, వీడు సడన్గా గుద్దితే ఆ పిల్లోడు బతుకుతాడా? చచ్చిపోతాడు. వీడు విమానాలు తోలినట్టు ఈదుల్లో తోలితే ఏమవుతాడు? ఇలాగ ఒక పనికి మాలినోడు మా బావ కొడుకుని గుద్దాడు, పిచ్చోడైపోయి చెప్పి ఎగిరిపోయింది. అందగాడాడు, బాగా చదువుకునేవాడు, ఇప్పుడు ఈ రోజు ఆడికి సరైన లైఫ్ లేకుండా పోయింది. ఒక పనికి మాలినోడు తోలిన తోలకానికి వాడికి లైఫ్ లేకుండా, పిల్లలను గుద్దు చంపేసిన ర్యాష్ డ్రైవింగ్స్ లేవు, ఎలా పడితే అలా తోలుతుంటారు. ఇవి ఎందుకుని ఎలా తోలుతున్నావంటే, ఇప్పుడు ఈ డ్రైవింగ్ చూసి అందరిని మెచ్చుకుని హీరో పుట్టాడు మన ఊర్లో అనుకోవాలనుకుంటారు. పిచ్చోడా, నువ్వు అనుకుంటున్నావు, అలా అనుకోర్రా. నువ్వు లైఫ్ని నాశనం చేసుకోవడమే కాదు, ఎదుటోళ్ళు లైఫ్ను కూడా పాడు చేస్తావు. నీ వలన ఎవరికైనా గాయం తగిలినా, నీకు గాయం తగిలినా, నిన్ను బట్టి నిన్ను కన్నవారు బాధపడతారు. నువ్వెవరినైనా గుద్దితే ఆ బిడ్డ కన్నవారు బాధపడతారు. ప్రేమించడానికి ఉద్దేశించడానికంటే ఈ ప్రేమ పక్షులన్నీ చదువుకోవంటే చదువుకోవు. పార్కుల దగ్గర కూర్చొని చదువుకుంటూ ఉంటారు. పార్కుల్లో చదువులేదు, పార్కులో కూర్చొని సీరియస్ డైలాగ్ చెప్తారు. నేను ఎందుకు పుట్టాను తెలుసా? నేను ఎందుకు పుట్టానంటే, నువ్వు మొన్న కనబడినప్పుడు ఆ ట్రాన్స్ఫారం పేలిపోయినప్పుడే తెలుసు, నేను నీ కోసమే పుట్టాను. ఎందుకో నాకు ఎండాకాలం కూడా పెద్ద ఎండాకాలం లాగా ఉండలేదు తెలుసా, శీతాకాలంలో ఉంటుంది తెలుసా. చలిహేస్తుంది నాకు ఈ మధ్య. నాకు చలికాలంలో ఎలా ఉంటుంది తెలుసా, నాకు ఒక్కగా ఉంటుంది. నా లైఫ్ ఏంటి నాకు అర్థం. ఎప్పుడు నువ్వే ధ్యాస, నా శ్వాస, నా ఆశ. ఇలా డైలాగ్ చెప్తూ పోతాడు. ప్రేమించటకు ప్రేమ అని. చదువుకోరా అని అడిగితే ఆ 3-5లో ఎందుకు తిరుగుతున్నారు అంటే, వాళ్ళ అమ్మ చెప్పాడు ఆ 3-5లోనే ఉంది మై దిల్కి దడికి అన్నాడు. నేను అడుగుతున్నాను, బాగా ప్రేమిస్తారు, పెళ్లి చేసుకుంటారు, ప్రేమించిన వెంటనే పెళ్ళైన కొన్ని నెలలకే జరిగేది చెప్పిన వేసిస్తా. ఎప్పుడు ప్రేమ ఉండదంటే ఉండదు. పెంచుతారంటే యాకోబు లైఫ్ స్టైల్ని చూడండి. ఆయన 14 సంవత్సరాలు వెయిట్ చేసి ప్రేమించి పెళ్లి చేసుకోవడం, వాళ్ళకి ఎన్ని గొడవలు వచ్చేసిన వాళ్ళ లైఫ్. సంసోను ప్రేమించాడు, 2 కళ్ళు పీకించేసుకున్నాడు. ప్రేమను మీరు చూడంటే అందరూ ఎలా ఉంటారంటే, ఒకవేళ వాక్యంలోకి వచ్చేసిన దంపతులు అలా ఉండకపోవచ్చేమో కానీ, వాళ్ళ ప్రేమ తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకుంటే, వాళ్ళ ప్రేమ తర్వాత పెళ్లి చేసుకుని వాక్యంలోకి వచ్చేస్తే దేవుడిని బట్టి వారు ఒకరినొకరు తగ్గించుకోవచ్చేమో కానీ మెజారిటీ ప్రేమ వివాహాలు పోలీసులు కనుక చెప్తున్నాను, వీళ్ళ గొడవలు పోలీస్ స్టేషన్లో చూడండి ఎంత ఎలా ఉంటాయో. ఇలా తిరిగారండి, ఈయన వచ్చాడండి ముందు. ఇప్పుడు అంతా బాగుంటుంది. ఐస్ క్రీమ్ కొన్నప్పుడు అక్కడ దిగిపోయి ఫోటో దిగెత్తుంటావు. ఐస్ క్రీమ్ కొనేసి ఐస్ క్రీమ్ ఇచ్చిన కానీ విషయం గుర్తుపెట్టుకో, ఆ రోజు ఐస్ క్రీమ్ కొన్నావు అని కూడా చెప్తారు, గుర్తుపెట్టుకో. నాకు ఐస్ క్రీమ్ కొన్నాడు తెలుసండి అంటారు. అదే పెద్ద నేరం అయిపోద్ది. ఆ రోజు అన్ని గొడవలే, ప్రేమించడకు ద్వేషించడం, ఈ గొడవలన్నీ జరుగుతాయి. ఇవి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఎవరికి? సొలొమోను గారికి. అంటే ఐస్ క్రీమ్ కొన్నాడని కాదు నా ఉద్దేశం, ఈ మనుషుల వలన దెబ్బలు, గాయాలు. అందుకే సామెతలు అని గ్రంథాన్ని రాశాడు, ప్రసంగి అని గ్రంథాన్ని రాశాడు, పాటలు రాశాడు, వైరాగ్యంతో ఊగిపోయాడు. చివరికి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈ లైఫ్లో ఇవన్నీ వ్యర్థము,